మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని, కాంగ్రెస్ పార్టీ మీకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటుందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్ బిల్లులు, 500కే గ్యాస్ ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కొలాన్ హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, జోష్ట శివారెడ్డి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్య ఉన్న దేశం భారతదేశం. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులు, చాలా మంది రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దాచిపెట్టిను. ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లోనే లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని మోడీ గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, మీకు ఎవరికైనా 15 లక్షలు వచ్చినాయా? 15,000 వచ్చినాయా? 15 రూపాయలని వచ్చినాయా? 15 పైసలని వచ్చినాయా? నయా పైసా కూడా పేదవాళ్ళ ఖాతాలకు వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు. కానీ ఆయన అట్లుంటే పొంగనాల పోసిగానికి 3 ఎట్లుంటేనంటే 36 దొడ్లు నేను చెప్పిందంట. ఇక నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయనలో